ఈ పెయింటర్ బాబు సినిమా అనేది ఎవరైతే నిర్మాత కోసూరి రామకృష్ణ ప్రసాద్ ఉంటాడో అతను ఆ సినిమాలో ఆ లాభాలు వచ్చినాయి అన్నీ అరువులకి స్కూల్స్ కానీ కాలేజీలు కానీ హాస్పిటల్ కానీ సమాజానికి ఉపయోగిస్తారు. ప్రతి పైసా లెక్క ఉంటుంది. ఈ లాభాలతో ఎవరైతే అరుకులు బాగా మెరిట్ స్టూడెంట్లు ఉంటారో వాళ్ళకి స్కూల్స్లో ఫీజు కడతాం కానీ, లేకపోతే కాలేజీలో వాళ్ళకి అడ్మిషన్ కానీ ఫీజు కడతాం కానీ, అట్లీస్ట్ మొదటి స్థాయిలో. ఎందుకంటే కాలేజ్ స్కూల్ కట్టాలంటే రాత్రి రాదు. అది ప్యారిస్ ఇస్ నాట్ బిల్డ్ ఓవర్ నైట్. సో అందుకే ఈ సినిమా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ మేము చాలా కొంచెం నిరాశగా ఉన్నాం. మీరు ఎవరు సూచనలు సలహాలు ఎవరు పెడతలేదు. మా వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు సూచనలు సలహాలు చెప్పలేదు. దయచేసి మాకు సూచనలు సలహాలు చెప్పండి, మాకు తెలియపరచండి. సో ఈ సమాజం కోసం తీస్తున్నాం ఈ సినిమా. బానీ కపూర్ గారితోనూ సోనూ సూద్ గారికి మెసేజ్ పంపించాం, సునీల్ శెట్టి గారికి, కానీ వాళ్ళ దగ్గర నుంచి స్పందన రాలా ట్విట్టర్లో. సో మా ప్రయత్నం మేము చేస్తున్నాం, మానవ ప్రయత్నం చేస్తున్నాం మేము. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ నిర్మాత రామకృష్ణ ప్రసాద్ పుష్పమైన పెయింటర్ బాబు సినిమా ప్రతి లాభాల డబ్బులు అన్నీ ప్రతి పైసాతో స్కూల్ నిర్మిస్తాం కానీ, కాలేజీలు లేకపోతే ముందు దశలో వాళ్ళ ఫీజులు కడతాం కానీ, ఎవరైతే మెరిట్ స్టూడెంట్లు ఉంటారో. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే డిగ్రీస్ చదువుతున్నారో ఫీజులు కట్టలేకపోతున్నారు కొన్ని కారణాలు. కానీ మనం చెప్పలేము, అయ్యే మాకు ఆయన అనవసరం. మాకు మేము రాజకీయంలో లేవు, మేమంతా సమాజ సేవ చేసేవాళ్ళం. సో దయచేసి మీ సూచన సలహాలు చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో చూసి సూచన సలహాలు చెప్పండి, ఎదురు చూస్తూ ఉంటాం. ఇట్లు కోసూరి రామకృష్ణ ప్రసాద్.